ఈ వీడియో కేవలం మొదటిసారి ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వారి కోసమండి. వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి ఏమీ తెలీదు, చాలా టెన్షన్ పడతారు. అలాంటి వారి కోసమండి ఈ వీడియో. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఇవాల్టి వీడియోలో 500తో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. శారీ 2 బ్లౌజ్ పీసెస్ వచ్చేసి 300 రూపీస్, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు వచ్చి 100 రూపీస్, 2 కొబ్బరికాయలు, గాజులు, అలాగే అమ్మవారి పుస్తకం వచ్చి 100 రూపీస్. ఇక్కడతో 500 కంప్లీట్ అయిపోయిందండి. మిగిలిన పూజా వస్తువులు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, అగరవత్తులు, వత్తులు ఇవన్నీ మన అందరి ఇంట్లో ఉండేవే కదండి. అందుకే నేను ఈ బడ్జెట్లో ఇంక్లూడ్ చేయలేదండి అవన్నీ. మనం పూజ చేసుకోవాలి అనుకుంటున్న ముందుగా అన్నీ క్లీన్ చేసుకుని, ముగ్గులు వేసుకుని, పసుపు రాసుకుని పెట్టుకోవాలండి. మనం ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ పేపర్ కానీ ఇలా క్లాత్ కానీ వేసి మనం ఏదైతే పీటని పెట్టుకుని పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పీటకి పసుపు రాసి అందంగా ముగ్గులు వేసుకోవాలండి. అమ్మవారికి పద్మం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి పద్మం ముగ్గు వేసుకోవాలి. ఆవిడ్ని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణీ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని అంటారు. అమ్మవారికి పద్మం అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు ఆవిడ పద్మంలో కొలువై ఉంటుంది. కాబట్టి శుక్రవారం, మంగళవారం రోజున ఎప్పుడు మనం పద్మం ముగ్గు వేసుకోవడం చాలా మంచిదండి. ముగ్గు వేసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షతలు వేసి అమ్మవారిని, అలాగే వెంకటేశ్వర స్వామిని, విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకోండి. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకుని అందంగా బొట్లు పెట్టుకుని ఆయనకి అలంకరణ చేసుకోవాలండి. మనం ఎప్పుడూ తమలపాకుల్ని తొడిములు మన వైపు ఉండేలాగా చూసుకోవాలండి. పువ్వులతో విఘ్నేశ్వరుడికి, లక్ష్మీదేవికి, అలాగే వెంకటేశ్వర స్వామికి అందంగా అలంకరణ చేసుకోండి. అలంకరణ అంతా పూర్తయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి దీపారాధన చేసుకోవడం కోసం దీపారాధన కుందుల్ని ఏర్పాటు చేసుకోండి. దాన్ని అగరవత్తితో కానీ లేదా ఏకవత్తితో కానీ వెలిగించడానికి ప్రయత్నించండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో ఎప్పుడూ వెలిగించకండి. ఇలాగా అగరవత్తితో కానీ లేదా ఏకవత్తితో కానీ వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత ఆయనకి ధూపం చూపించండి. ఇప్పటి నుంచి పూజ అనేది స్టార్ట్ అవుతుందండి. ముందుగా మనం ఆచమనం చేసుకోవడం కోసం ఒక పాత్రను పక్కన పెట్టుకోండి. దాంట్లో నీళ్లు పోసి ముందుగా చేతులు కడుక్కొని 3 సార్లు ఆచమనం చేసుకోవాలండి. ఆచమనం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు భూతోచ్చటనం అండి. అంటే ముందుగా మనం అక్షంతలు తీసుకుని భూతోచ్చటనం శ్లోకం ఉంటుందండి. దాన్ని చదువుకున్న తర్వాత మన ఎడమ చేతి నుంచి వెనక భాగంలోకి వేసుకోవాలండి. అలాగే ప్రాణాయామం చేసుకోవాలి. దాని తర్వాత కలశారాధన చేసుకోవాలండి. దానికోసం ముందుగా ఒక మంచి పాత్రని తీసుకుని దాంట్లో నీళ్లు వేసి ఒక పువ్వుకి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు అద్ది దాని మీద ఇలా కుడి చేతిని వేసి కలశారాధన చేసుకున్న తర్వాత మన ఏదైతే పూజా ద్రవ్యాలు వాడాలనుకుంటున్నామో వాటి మీద, దేవుడి మీద, అలాగే మన మీద వేసుకుని సంప్రోక్షం చేసుకోవాలండి. ఒక పువ్వుని ఆ పసుపు గణపతి దగ్గర ఉంచి రత్నసింహాసనం సమర్పయామి అని చెప్పాలండి. అంటే ఆ పువ్వునే మనం సింహాసనంగా పెడుతున్నట్టు అన్నమాట. తర్వాత ఆయనకి ఆచమనం చేయాలండి. దానికోసం తమలపాకును కానీ ప్లేట్ను కానీ పెట్టి ఆయనకి 3 సార్లు పువ్వుతో వాటర్ని చూపించి దాంట్లో వేసేయాలండి. దాని తర్వాత అదే పువ్వుతో కొన్ని నీళ్లు తీసుకుని విఘ్నేశ్వరుడికి స్నానం చేయించినట్టు అనమాట. అలాగే వస్త్రం అండి. వస్త్రం అంటే పత్తికి పసుపు రాసి వేయాలండి. వస్త్రం ఒకటే వేయకూడదు, అందుకు 2. అలాగే యజ్ఞోపవీతం అంటే పత్తికి పసుపు కుంకుమ రాయాలి. అలాగే గంధం సమర్పించాలి. దాని తర్వాత మనం ఆదాంగ పూజ చేసుకుంటామండి. అంటే విఘ్నేశ్వరుడికి శిరస్సు నుంచి పాదాల వరకు పూజ చేయడం అనమాట. ఈ పూజ చేసేసిన తర్వాత మనం ఆయనకి ధూపం వేయాలండి. ధూపం వేసేసిన తర్వాత అరటిపళ్ళు అలాగే బెల్లం ముక్క పెట్టి
ఆయనకి నైవేద్యం సమర్పించాలి. దానికోసం కొన్ని నీళ్లను ఆ నైవేద్యం మీద వదిలి ఆయనకి సమర్పించుకోవాలండి. దీని తర్వాత మనం పూజ దగ్గర ఉన్న అక్షతలు తీసుకుని మన కుటుంబ సభ్యులు మొత్తం అందరూ వేసుకుని ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ప్రారంభించుకోవాలండి. విఘ్నేశ్వరుడి పూజ అయిపోయింది కదండి, ఆయన్ని కొంచెం పక్కకి జరిపి కలశానికి సిద్ధం చేసుకోండి. కలశం పెట్టుకోవడానికి ముందుగా ప్లేట్ని ఏర్పాటు చేసుకుని దాని మీద బియ్యం వేయాలండి. బియ్యం మీద ఓం కానీ స్వస్తిక్ కానీ లేదా పద్మం కానీ వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షతలు వేసి దాని మీద తమలపాకులు పెట్టుకోవాలండి. తమలపాకులు తొడిమెలు ఎప్పుడూ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. తమలపాకుకి గంధము కుంకుమ అద్ది పెట్టిన తర్వాత మనం ఏదైతే కలశం పెట్టాలనుకుంటున్నామో ఆ చెంబుకి ముందుగానే గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని మనం తమలపాకుల మీద పెట్టి ఆ చెంబులో నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, చిల్లర పైసలు అలాగే పువ్వు వేసిన తర్వాత దారాన్ని తీసుకుని 3 కానీ 5 కానీ లేదా 9 పోగుల కింద చేసుకుని దానికి పసుపు రాసి తమలపాకుతో కానీ లేదా అరిటాకుతో కానీ ఇలా తోరం కింద తయారు చేసి మనం ఏదైతే కలశాన్ని పెట్టుకుంటున్నామో ఆ కలశానికి పెట్టిన చెంబుకి ఇలా కట్టుకోవాలండి. ఇలా కట్టుకున్న తర్వాత మామిడాకులు కానీ లేదా తమలపాకులతో కానీ అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసుకున్న తర్వాత దానికి గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయని శుభ్రంగా కడుక్కొని దానికి అందంగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని అప్పుడు ఈ కలశం మీద స్థాపించుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ముందుగా మనం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అది ఈ కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి. మన ఛానల్లో ఈ ఫుల్ వీడియో అనేది ఉందండి, నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని కూడా నేను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీస్కి మనము గంధము అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కలశాన్ని అమ్మవారి కింద భావించి మనము గాజులు అలాగే పువ్వులు పెట్టి అలంకరణ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కలశాన్ని సాక్షాత్తు అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా భావించి నమస్కారం చేసి ధ్యానం చేసుకోవాలి. ధ్యానము. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణీ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అనుకుని ఒక పుష్పాన్ని పెట్టండి. అలాగే ఇంకొక పుష్పాన్ని పెట్టి ఆవాహయామి అనుకోండి. ఇంకొక పుష్పాన్ని పెట్టి రత్నసింహాసనం సమర్పయామి అనుకోండి. అనుకున్న తర్వాత అమ్మవారికి ఆచమనం చేయాలి. ఆచమనం కోసం ఒక ప్లేట్ని తీసుకుని నీళ్ళని పువ్వుతో చూపించి ఆ ప్లేట్లో వదిలేయాలండి. ఆచమనం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆచమనం అయిపోయిన తర్వాత అదే పువ్వుతో కొన్ని నీళ్లు తీసుకుని కలశం మీద చల్లి శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకోండి. ఇప్పుడు వస్త్రం సమర్పించాలండి. మనం ఏదైతే చీరని తీసుకుంటున్నామో ఆ చీరని అమ్మవారికి సమర్పించి అది మనం కట్టుకోవడం చాలా మంచిదండి. అమ్మవారికి నిజంగా మనం తాంబూలం ఇస్తున్నట్టు చీర, జాకెట్టు, గాజులు అలాగే తాంబూలాన్ని పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలండి. ఏవైనా ఆభరణం తీసుకుంటే ఆభరణం సమర్పయామి, రూపు తీసుకుంటే మాంగళ్యం సమర్పయామి. ఈ రెండు లేకపోతే పసుపు తాడిని అమ్మవారి దగ్గర ఉంచి మాంగళ్యం ఆభరణం సమర్పయామి అని చెప్పుకోండి. ఒక పువ్వుకి గంధాన్ని అద్ది అమ్మవారి దగ్గర వేసి గంధాన్ని సమర్పయామి అని చెప్పుకోండి. అలాగే అక్షతలు వేసి అక్షతాన్ని సమర్పయామి అని చెప్పుకోవాలి. దాని తర్వాత పుష్పాన్ని వేసి పుష్పం సమర్పయామి అని చెప్పుకున్న తర్వాత అమ్మవారికి అదాంగ పూజ చేసుకోవాలండి. అంటే అమ్మవారికి శిరస్సు నుంచి పాదాల దాకా మనం పూజ చేసినట్టు అన్నమాట. అదాంగ పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామవళి చదువుకోవాలండి. ఆ అష్టోత్తరాలు కూడా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు లేదా వెంకటేశ్వర అష్టోత్తర శతనామవళి చదువుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర చేసిన అష్టోత్తరం కుంకుమ అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర చేసిన అక్షతలు
వేసుకుని నమస్కారం చేసుకున్న తర్వాత ధూపం వేసుకోండి. ధూపాన్ని చూపిస్తూ ధూపం సమర్పయామి అని చెప్పుకోండి. దాని తర్వాత మనం ముందుగా వెలిగించిన దీపాన్ని చూపించి దీపం సమర్పయామి అని చెప్పుకోవాలి. దాని తర్వాత మనం ఏవైతే అమ్మవారికి నైవేద్యం పెట్టాలని చేసుకున్నామో అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. నేను మీకు చూపించడం కోసం కాబట్టి ఇలాగా పానకము అలాగే శనగలు నా దగ్గర ఉన్న పళ్ళు పెట్టుకున్నానండి. ఇలా కాకుండా మీకు వీలున్నంతలో ఎన్ని నివేదాలు చేసుకోగలిగితే అన్నీ చేసుకుని అమ్మవారికి సమర్పణ చేసుకోండి. అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం అంటే తమలపాకు, వక్క అలాగే సున్నమంటండి. ఇవి లేనప్పుడు నార్మల్గా తమలపాకుల్లో అక్షతలు కూడా వేసుకుని పెట్టుకోవచ్చంట. దాని తర్వాత అమ్మవారికి నీరాజనం చేసుకోవాలండి. నీరాజనం చేసేటప్పుడు మీకు ఇష్టమైన నీరాజనం పాటలు పాడుకోండి. నీరాజనం పాటలు లలితా సహస్రనామం బుక్లో చాలానే ఉన్నాయండి. మీకు పాడడం వస్తే కనుక ఆ లలితా సహస్రనామం బుక్లో చూసి తప్పులు లేకుండా పాడుకోండి. లేదు అంటే కనుక యూట్యూబ్ ఛానల్స్లో చాలా పాటలు ఉంటాయండి, అవి పెట్టుకుని నీరాజనం ఇవ్వండి. దాని తర్వాత మంత్రపుష్పం అండి, పువ్వు కానీ లేదా అక్షతలు కానీ తీసుకుని 3 ప్రదక్షిణలు చేయాలండి. మనం ఈ పూజ అంతట్లోనూ తెలిసి కానీ తెలియక కానీ ఏమన్నా తప్పులు చేసుంటే క్షమించమని. అలాగే ఇప్పుడు తోర పూజ చేసుకోవాలండి. దారాన్ని 9 పోగులుగా తీసి దానికి పసుపు రాసి 9 ముడులు వేసుకోవాలండి. ముడులు వేసుకున్నా పర్లేదు, లేదా పువ్వులు లేదా ఆకులతో కలిపి కట్టుకున్నా పర్లేదండి. దానికి తోర పూజ అనేది చేసుకోవాలి. తోర పూజ అయిపోయిన తర్వాత మన కుడి చేతికి ఆ తోరాన్ని కట్టుకోవాలండి. తోరం కట్టుకున్న తర్వాత ఒక నైట్ అంతా నిద్ర చేయాలి. దాని తర్వాత మీరు తీసుకుని ఏదైనా పచ్చనైన మొక్క మీద వేసేసుకోవచ్చు. దాని తర్వాత కథ ప్రారంభమవుతుందండి. ఈ తోరం కట్టుకున్న వెంటనే అక్షతలు తీసుకుని అమ్మవారి కథని చదువుకుని ఆ అక్షతలను అమ్మవారి దగ్గర వేసుకోండి. అంతే అండి. దీని తర్వాత మనం కొబ్బరికాయను కొట్టుకుని అమ్మవారికి నివేదించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీరాజనం ఇచ్చుకుంటే అమ్మవారి వ్రతం అంతా పూర్తయిపోయినట్టండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకున్న దాంట్లో మనం ఎంత బాగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 10,000 జీతం వచ్చేవాళ్ళు 10,000తో వరలక్ష్మి వ్రతం చేసుకోలేరు కదండి. దానికోసం ఇలా 500లతో కూడా చేసుకోవచ్చు. అలా అని మనం ఎలా చేసుకుంటున్నామో మిగిలిన వాళ్ళని కూడా అలా చేసుకోమనడం చాలా తప్పండి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్స్లో చాలా చూస్తున్నాను, ఆడంబరాలు అంటున్నారు. అలా కాదండి, మనకున్న దాంట్లో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత మంచిది. అలా అని అలంకరించుకోకపోతే అమ్మవారు కరుణించదా అంటే అలా ఏం లేదండి. మనం మంచి మనసుతో అమ్మవారిని పూజ చేసుకుంటే, నార్మల్గా ఇంత పూజ చేయకపోయినా అమ్మవారి దగ్గర ఒక పండును పెట్టి అమ్మవారి శ్లోకాలు కానీ లేదా అమ్మవారిని మనకు వీలున్న దాంట్లో ఎలా పూజించినా అమ్మవారు మనల్ని కరుణిస్తారండి. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎలా చేసుకుంటున్నారో మనం అలా చేసుకోవాలంటే అవ్వదండి. వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఘనంగా చేసుకుంటారు. మనం మన డబ్బులతో చేసుకోవాలి కాబట్టి చాలా ఆలోచించి మనకున్న దాంట్లో చాలా అందంగా ఎలా చేసుకోవాలో చూసుకుని చేసుకోండి. ఇంతే అండి. ఒక 500లో అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో మీకు చాలా క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో పూజ వీడియో ఇంకా క్లియర్గా ఉందండి.